నవంబర్ వచ్చిందంటే చాలు అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తుఫాను వల్ల కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాన్ని రవాణా వాహనాలు లేకపోవడంతో కొంతమంది రైతులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని తమ ధాన్యాన్ని తరలించుకుపోయే పనిలో ఉండగా, మరికొంతమంది రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పి భద్రపరుచుకుంటారు. ఇప్పటికే పొలంలో కోసి ఉన్న పంటను కుప్పలు వేసుకొని పంటను తడవకుండా కాపాడుకునే పనిలో కొంతమంది రైతులు నిమగ్నమయ్యారు. కళ్ళాల్లో పొలాల్లో ఎక్కడ చూసినా రైతులు పండించిన పంటను అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని భద్రపరిచే పనిలోనే మచిలీపట్నం అన్నదాతలు తమ పంటను కాపాడుకునే పనిలోనే ఉన్నారు. తుఫాను హెచ్చరికతో తమకు పాట్లు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ వచ్చిందంటే చాలు అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. తుఫాను వల్ల కృష్ణా జిల్లాలో చాలా ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు తమ పంటను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికే అమ్మకానికి సిద్ధంగా ఉన్న దాన్ని రవాణా వాహనాలు లేకపోవడంతో కొంతమంది రైతులు సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుని తమ ధాన్యాన్ని తరలించుకుపోయే పనిలో ఉండగా, మరికొంతమంది రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని టార్పలిన్లతో కప్పి భద్రపరుచుకుంటారు. ఇప్పటికే పొలంలో కోసి ఉన్న పంటను కుప్పలు వేసుకొని పంటను తడవకుండా కాపాడుకునే పనిలో కొంతమంది రైతులు నిమగ్నమయ్యారు. కళ్ళాల్లో పొలాల్లో ఎక్కడ చూసినా రైతులు పండించిన పంటను అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని భద్రపరిచే పనిలోనే మచిలీపట్నం అన్నదాతలు తమ పంటను కాపాడుకునే పనిలోనే ఉన్నారు. తుఫాను హెచ్చరికతో తమకు పాట్లు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన తుఫాన్ కానీ చేలు బోర్డు లాస్ వచ్చినాయండి. మానుగాయ వచ్చి పొట్ట గింజ పాలు పోసుకోక తప్ప తగులు తాలు తప్ప బోర్డు లాస్ వచ్చిందండి. ఇప్పుడు అధికారులు మనకి తుఫాన్ అంటున్నారు. ఈ రోడ్డు మీద ధాన్యం పోసేవాడి రైతుల వారి ఈ ధాన్యం ఎండదు, ఎండ రాదు, అలా తుఫాను అన్నారు. నిద్ర పట్టదు రైతురా గుండు గుబేలమన్నాం. దీనికేమో బోర్డు లాస్ వస్తుందండి. ఇప్పుడు అధికారులు ఏమో రేపేళ్ళు తుఫాన్ మనగానే అన్నారు. మరి దీనివల్ల మాకు చాలా ఇబ్బంది, చాలా నష్టం కూడా, చాలా ఇదిగా పడుతున్నాం. ఇంకా చాలా కష్టాలు కూడా పడుతున్నామండి. రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడండి. రేటు నిద్రపోవడం, పొగలేదు చేను కడికి వెళ్తున్నాం, నిద్ర పడతాం. అటు పోయా ఇటు పోయా 50,000, 60,000, 70,000 పెట్టుబడి పెట్టి ఉన్నారండి. పండాలుగా బోంత లాస్ అండి. దీనివల్ల లాస్ అండి. ఎకరానికి 10 బస్తాలు లాసు. మానుగాయ వచ్చేసి కాయ వచ్చేసి కింద పాలు పోసాక సగం 10 బస్తాలు ఎకరానికి కనీసం 15,000 లాస్ అండి. ఇప్పుడు కానీ ప్రతి వాళ్ళు ఇప్పుడు తుఫాన్ అంటున్నారు, మనగానే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న ధాన్యం కూడా ఈ తుఫాన్ వస్తే దేనికి పనికిరాదండి. బియ్యం గింజ కూడా రాదండి. దీనివల్ల రైతుకి బోడంత లాస్ అండి. చాలా ఇబ్బంది పడిపోతారు. ఆడపెట్టుకోవాలి కింద మీద మొబ్బుల వలన కూలోళ్ళగా 400, 500 ఇచ్చి, ఆడకూతురికి 500 ఇచ్చి ఆడపెట్టుకోవాలని ఎత్తుకోవాలి వస్తున్నారు. రోజు ఆరుతలేదు. 2 రోజులు పడుతున్నాయి, 3 రోజులు పడుతున్నాయి. ఆరుదలు వచ్చి ఓ పక్కనేమో వానలు అన్నారు, ఓ పక్కనేమో మొబ్బులు పడుతున్నాయి. ఈ ఎండ వేసేటప్పటికేమో రైతుకేమో గుండు గుబేలమండి. బోడంత ఈ తుఫాన్ వల్ల బోడంత ఇబ్బంది అండి. బోడంత లాస్ కూడా. అంటే ఏం చూస్తున్నారు అధికారులు? అధికారులు ఏమన్నారంటే రేపు 28న మరి ఈ నెల వరకు భాగం మనకే అంటున్నారు. జిల్లాకే ఉందంటున్నారు ప్రత్యేకం తుఫాను. దానివల్ల మీరు తొందరపడని అన్నారండి. ఎవరికైనా మిషన్ పోయా ఆరిపోయా మానుగాయ రాని సగం పోను ఇక్కడ పోసామండి. మళ్ళీ తుఫాన్ అంటున్నారు. కొంతేమో మన తుఫానికి పండలేదు, మానుగాయ వచ్చింది. రైతులు చాలా బాధపడుతున్నాం. మరి ఎండలేదు, మళ్ళీ వాన అంటున్నారు. ఈ వడ్డీ ఎండలేదు, రేత్రి పగలు ఇక్కడ కాపలా కాస్తున్నాము. కొంత పొలం ఏమో మరి మానుగాయ వచ్చింది, తప్పు అయిపోయింది. మళ్ళీ దానికి ఏమో ఎదుగా ఉంది. రోడ్డు మీద మళ్ళీ వాన అంటున్నారు. రేటు పెంచట్లా. మరి ఎండుదాకా అగ్గి లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించిన తిరుమలేష్ అనతి కాలంలోనే అకాల మరణం చెందడం నగరాలకు తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుఖాసి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నగరాల సంక్షేమం కోసం అనునిత్యం తప్పించిన తిరుమలేష్ బాటలో వారి ఆశయ సాధన కోసం కృషి చేయడం జరుగుతుందని శ్రీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరిపిళ్ల తిరుమలేష్ అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ పశ్చిమ నియోజకవర్గం సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్
సుఖాసి కిరణ్ ఆధ్వర్యంలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలేష్ చిత్రపటానికి డైరెక్టర్లు, నగరాల ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ కిరణ్తో పాటు పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ విజయం కోసం ఉత్తరాంధ్రలో ఎన్నికలకు ముందు తిరుమలేష్ ఎంతగానో శ్రమించారని, అలాంటి వ్యక్తి అకాల మృతి చెందడం టీడీపీకే కాక నగరాల అభివృద్ధి కూడా తీరని లోటని చెప్పారు. ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో నగరాల సంక్షేమం కోసం కృషి చేసిన తిరుమలేష్ ఆశయ సాధన కోసం తామందరం పనిచేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలేష్ సేవలను గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారని, బాధ్యతలు తీసుకున్న అతి తక్కువ వ్యవధిలోనే అకాల మరణం చెందడం తమకి తీరని లోటని చెప్పారు. చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అందరికీ అప్పగించిన నగరాల సంక్షేమం కోసం సహకరించి వారితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్లో నగరాలకి ఉమ్మడి పరిపాలనగా మరిపల్లి తిరుమలేష్ గారిని చైర్మన్ చేసినందుకు, డైరెక్టర్లు మా అందరికీ డైరెక్టర్లు ఇచ్చినందుకు మేము అందరూ గర్వకారంగా ఆశిస్తున్న టైంలో అకాలంగా ఆయన ఆరోగ్యం బాగోక మరణించడం మా అందరికీ అదొక సేదు విశేషంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆయన పేరు ఆయన క్రమశిక్షణగా మా డైరెక్టర్లు అందరికీ క్రమశిక్షణగా పెడుతూ ఆ క్రమశిక్షణని కట్టుబాటు పెడుతూ వచ్చే చైర్మన్కి కూడా సహకరిస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నగరాల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మరుపుల తిరుమలేష్ గారు అతి కొద్ది కాలంలోనే అకాల మరణం చెంది అటు పార్టీకి, ఇటు మాలాంటి డైరెక్టర్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి తీరం లోటని చెప్పని తెలియజేస్తూ ఈ రోజున ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడైతే నగరాల కులస్తులు ఉన్నారో అక్కడి నుంచి డైరెక్టర్లని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నుంచి అందరం డైరెక్టర్లు ఈ రోజున ఇక్కడ ఏకమై ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజున వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరుపుల తిరుమలేష్ గారు ఉన్నంతలోనే పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ తిరిగి నగరాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎన్డీఏ కూటమికి ఓట్ చేయించడానికి నగరాల కులస్తుల తరఫున ఆయన కమిటీ కన్వీనర్గా సాధికార సమితి సభ్యులందరినీ కలుపుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏగా గవర్నమెంట్ రావాలని కృషి చేశారు. ఆ కృషిలో భాగంగానే మేమందరం కూడా డైరెక్టర్లు అయ్యాము. వారి నిమిత్తం ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు మరుపులు తిరుమలేష్ గారు మా మధ్య లేకపోవడం అనేది మాకు బాధాకరమైన విషయం. మాకిచ్చే చైర్మన్గా ఆయన మూడు నెలల పాటే మాకు అందుబాటులో ఉండడం, మమ్మల్ని అందరినీ కూడా ఆయన ఏ అయితే ఐడియాలు ఉన్నాయో ఆ ఐడియాజాల్లో మమ్మల్ని అందరినీ నడిపించడానికి మాకు పెద్ద దిక్కుగా చైర్మన్గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన మా విశాఖవాసిగా ఉన్నందుకు మాకు ఎంతో ఆనందకరం అనిపించిన ఆశాదాయంలోనే మా ముందు లేకపోవడం అనేది మాకు ఎంతో దుఃఖసాగరంలో మునిగిపోవడం. మా నగరాల సంఘాన్ని ముందుకు నడిపించడానికి తిరుమలేష్ గారు ఎంతో కృషి చేసినందుకు మా డైరెక్టర్లందరికీ ఏమైతే సలహాలు ఇచ్చారో ఆ సలహాలు కూడా పాటిస్తూ ముందుకెళ్దాం అనుకున్న రీతిలోనే ఈరోజు ఆయన మా మధ్య లేకపోవడం, వాళ్ళ కుటుంబాన్ని కూడా దుఃఖసాగరంలో ఉంచడం కూడా ఒక బాధాకరమైన విషయం. దీనికి మేమంతా బాధపడుతూ నగరాల సంఘాన్ని ముందుకు నడిపించడానికి మేమందరం కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అండదండగా ఉంటామని మా స్థానిక ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా సీని గారితో మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ గుడివాడలో సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు యువతతో కలిసి ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాములు దంపతులు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పలు అధికారులు, ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సొసైటీ సే టు నో డ్రగ్స్ ప్రచార ప్లకార్డులను ఐజీ రవికృష్ణ, ఎమ్మెల్యే రాము, ఇతర ప్రముఖులు ఆవిష్కరించగా ఎమ్మెల్యే రాము దంపతులు పావురాలు వదిలి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఐజీ రవికృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేయగా ఎమ్మెల్యే రాము స్టేడియం పతాకాన్ని ఎగురవేశారు. స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. పెద్ద ఎత్తున ర్యాలీ సీనియర్, జూనియర్ విభాగాల్లో ర్యాలీ జరుగుతున్న దృష్ట్యా
గుడివాడ పట్టణంతో పాటు ర్యాలీ జరిగే రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు స్టేడియం కమిటీ తరపున సర్టిఫికేట్స్, బహుమతులను పంపిణీ చేశారు. గుడివాడ పట్టణంలో జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీం ఐజీ రవికృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని అన్నారు. తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడు స్నేహాలతో డ్రగ్స్ బారిన పడి ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేసుకున్నారన్నారు. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుంచే గుర్తించాలన్నారు. మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని, చెడు అలవాట్లతో పతనమైపోతామని రవికృష్ణ పేర్కొన్నారు. అమ్మా నాన్నల కలలను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచి వైపు నడవాలని ఐజీ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెనిగంట రాము మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అనేది మనందరి నినాదం కావాలన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాయిలంటే భయపడే రోజులు వచ్చాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరం భాగస్వామ్యం అవుదామన్నారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమానికి ఇన్ని వేల మంది చిన్నారులు రావడం సంతోషకరమని అన్నారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడంలో తాము కృషి చేస్తున్నట్లు, నేడు చిన్నారులు ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే తాము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సున్నీ ముస్లింల దర్గాలంటే ఇంత నిర్లక్ష్యమా? ఏదైనా సంఘటన జరిగితే తప్ప ప్రభుత్వం స్పందించదా? అధికారులకు మైనారిటీలంటే చులకన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహాలే సున్నత్ జమాత్ కన్వీనర్ ఆల్తాఫ్ బాబా తెలిపారు. పవిత్రమైన దర్గా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. కొండపల్లిలో ప్రతిష్టాత్మకంగా జరిగే హజరత్ సయ్యద్ షాబుకారి బాబా 429వ ఉరుసు మహోత్సవానికి డిసెంబర్ నెల 29, 30, 31 తేదీల్లో లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏర్పాట్లు చేయాల్సిన కనీస బాధ్యత అధికారులకు లేదా ఎన్టీటీపీఎస్ ఉందని చెప్పారు. విజయవాడ ధర్మార్ పవర్ స్టేషన్ నిర్మాణానికి తమ మసీదులు, శ్మశానాలు, దర్గా భూములు అన్నీ కావాలి. కానీ కొన్ని రోజుల్లో ఉరుసు మహోత్సవం నిర్వహించడానికి కాలినడకన దారి మాత్రం బాగు చేయరా అని ప్రశ్నించారు. గతంలో కేవలం ఉరుసు సమయంలో ఇచ్చే దారిని కూడా జేసీపీలతో గుంటలు చేయడం ఎంతవరకు సబబని అన్నారు. దర్గాకు వెళ్లే ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉందని, పైపులు లీకేజీతో సుమారు 6 నెలల నుంచి నీరు రోడ్లపై నిలబడి బురదగా మారి దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అత్యంత అధ్వానంగా పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో నిండిపోయిందని చెప్పారు. విజనరీ ఉన్న రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విజన్ ఉంటే సరిపోదన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అన్ని మతాలు, కులాల వారు సుఖ సంతోషాలతో ఉండాలన్నా కింది స్థాయి వారికి కూడా విజనరీ ఉండాలని సూచించారు. సున్నీ ముస్లింలకు సంబంధించిన దర్గాలు, పీర్ల పంజాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడుపై నమ్మకం పెట్టుకున్న సున్నీ ముస్లింలు ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నామని, ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షాబుఖారి రహమతుల్లా అలై 429వ ఉరుసు మహోత్సవం డిసెంబర్ నెల 29, 30, 31 తేదీల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉరుసు మహోత్సవానికి లక్షలాదిగా ప్రజలు రావటం మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా. భక్తుల రాకపోకల కోసం గతంలో ఎన్టీడీపీఎస్ యాజమాన్యం ఏదైతే ఉందో దర్గా భూములన్నీ తీసుకోవడంతో దర్గా ఎన్టీడీపీఎస్ లోపల ఉండటం వలన బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి ఇప్పుడు ఎక్కువ మంది వస్తే మాత్రం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి కింద నుంచి కాలినడక దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కింద నుంచి కాలినడక దారి ఏదైతే ఉందో ఉరుసు మహోత్సవం దగ్గర పడుతున్న సమయంలో మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా కూడా కింద నుంచి ఏదైతే కాలినడక దారి ఉందో కనీసం 10 అడుగుల లోతు, 40-50 అడుగుల బారు దాకా గుంటగా మార్చడం జరిగింది. ఇదంతా పూడ్చాలంటే చాలా సమయం పట్టేటట్టు ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో సున్నీ ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సున్నీ ముస్లింల దర్గాలన్నా కూడా, సున్నీ ముస్లింల మసీదులు కానీ, సున్నీ ముస్లింల పీర్ల పంజాలు కానీ వ్యవహారం చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు
ఒక విజనరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీతో నడుస్తున్నటువంటి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి నారా లోకేష్ గారు. ఇలాంటి సమయంలో మీకు విజనరీ ఉన్నంత విజనరీ ఈ కింద స్థాయి అధికారులకు కానీ కింద స్థాయి వాళ్ళకు కానీ లేదు. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక విజనరీ ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, అన్ని కులాల వారు అన్ని మతాల వారు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కింద స్థాయి వారికి కూడా అదే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ఆలోచన ఎక్కడ కనబడట్లేదు. పూర్తిగా చూస్తే ఒకసారి వచ్చి చూడండి. అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి వచ్చి ఆలోచించి ఇక్కడ పరిశీలించి చూడండి. పూర్తిగా ఎంత అస్తవ్యస్తంగా ఉందో. లక్షలాదిగా వచ్చే భక్తులు, రేపొద్దున ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు దీనికి బాధ్యత, ఎవరు వహిస్తారు దీనికి బాధ్యత? కాబట్టి మీరు వెంటనే ఈ వ్యవహారంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. అధికారులకు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు చేద్దాంలేండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఒక స్పష్టమైనటువంటి వ్యవహారంలో అధికారులు ఎక్కడ కూడా చేసే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పష్టంగా ఒక ఆదేశాలు ఇచ్చి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహి ఉరుసు మహోత్సవాన్ని ఒక ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేయడం, విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహి దర్గా ఉరుసు మహోత్సవం ఒక మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి ఈ దర్గా ఉరుసు మహోత్సవం ఘనంగా జరుపుకోవడం కోసం సహకరించాలని విన్నవించుకోవడం జరుగుతుంది. పేదవారికి సహాయ సహకారాలు అందించడమే ఇన్నర్ వీల్ క్లబ్ ముఖ్య ఉద్దేశమని ఇన్నర్ వీల్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జ్యోతి మహిపాల్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అరుణశ్రీ వెల్లడించారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నగరంలో ప్రముఖ హోటల్లో 34వ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ జ్యోతి మహిపాల్, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ అరుణశ్రీ, విజయవాడ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ టి ప్రవీణ్ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడమే ముఖ్య లక్ష్యంగా తమ క్లబ్ పనిచేస్తుందని చెప్పారు. ఏడాది కాలంలో చేయవలసిన కార్యక్రమాలపై సభ్యులకు వర్క్షాప్ నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లబ్ సభ్యులు హాజరయ్యారు. విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో పేదలకు ఆర్థిక సహాయం, విపత్తుల సమయంలో సహాయ సహకారాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రానున్న కాలంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Jyoti Mahipal, National President of Innerville Clubs in India. Today I have come to Vijayawada to attend the 34th conference of District 303. This District 302. And this conference is a time where we see the work done in the previous months, and also we recharge our members to do more meaningful work in the next 7 months. So my heartiest compliments to District 302 for the inspiration which we are getting from this conference will inspire all Innerville members to do more meaningful projects in the future. ఇక్కడ టోటల్గా 51 క్లబ్స్కి నేను చైర్మన్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లోని. సో మాదేంటంటే ఉమెన్స్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అండి ఇది. సో హెల్పింగ్ పూర్ పీపుల్ అండ్ వేరియస్ లెవెల్లో మేము అందరికీ సర్వీస్ చేయడం, ఇట్స్ సర్వీస్ ఆర్గనైజేషను. ఈరోజు ఇక్కడ ఏంటంటే మాకు 34th డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ జరిగింది 11 హోటల్లోని. దీనికి ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారి ఆధ్వర్యంలోని వాళ్ళ ప్రెజెన్స్లోని ఢిల్లీ నుంచి కలకట్టా నుంచి కూడా చాలామంది డెలిగేట్స్ వస్తూ ఉంటారు ఈ కాన్ఫరెన్స్లకి. మాకు అసోసియేషన్ ప్రెసిడెంట్ జ్యోతి మహిపాల్ గారని ఆవిడ కలకట్టా నుంచి వచ్చారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆవిడ. సో ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ చేసి మోటివేట్ చేసి మా ప్రెసిడెంట్స్కి మొత్తం మా మెంబర్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో ఇంకా అనేక రకాలైన కార్యక్రమాలు చేసి ప్రజలకి ఎక్కువ ఉపయోగపడి అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలైనా ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులైనా సహాయం చేయడమే మా మోటో, ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఇన్నర్విల్ క్లబ్ అంటే ఇది ఒక లేడీస్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్. ఎక్కడెక్కడ ఎవరెవరికి నీడి ఉంది అనేది చేస్తాం. మాకు ఆల్మోస్ట్ శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు క్లబ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇక్కడ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో బస్ స్టాండ్లో మేము నిన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఫీడింగ్ రూమ్ అనేది నిర్మించాము. సో ఏషియాలో లార్జెస్ట్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కదా, అక్కడ అనేది ఒక ఫీడింగ్ రూమ్ పెద్ద రూమ్ అనేది నిన్న నిర్మించాము. సో వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ అన్ని చేయడానికి మేము వెళ్ళవేళలా సిద్ధంగా ఉన్నాము. గంజాయి మాఫియా చేతిలో హత్య గావించబడిన యువజన నాయకుడు, ప్రజా కళాకారుడు పెంచలయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న డిమాండ్ చేశారు. యువత మంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గంజాయి ముఠా చేతిలో హత్య గావించబడిన పెంచలయ్య మృతికి కారకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కృష్ణ హోటల్ సెంటర్, పాయకాపురం, చెరువు పార్క్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా యువతను కదిలించి పోరాడిన పెంచలయ్య మృతికి కారకులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో డ్రగ్స్ను నిర్మూలిస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, రౌడీ ముఠాలు ప్రజలపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. యువత డ్రగ్స్, గంజాయి వైపు కాకుండా ఆటలు, చదువులు, ఉద్యోగాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో మాదక ద్రవ్యాలను అరికడదాం, మంచి సమాజాన్ని నిర్మిద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. యువత నుంచి సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరికట్టాలి డ్రగ్స్ మాఫియా ముఠాని వెంటనే
గంజాయి ముఠాను వెంటనే అరికట్టాలి, డ్రగ్స్ మాఫియా ముఠాను వెంటనే అరికట్టాలి, డ్రగ్స్ మాఫియా ముఠాను వెంటనే డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడిన పెంచలేని హత్య చేసిన వారిని వెంటనే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.